హాయ్ స్టూడెంట్స్, ఈ టాపిక్ సెమీకండక్టర్స్లో టైప్స్ ఆఫ్ సెమీకండక్టర్స్ అమ్మ. మనకి టూ టైప్స్ ఉన్నాయి: ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్, ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ తీసుకున్నాం అనుకోండి మా ప్యూర్ ఫామ్ ఆఫ్ సెమీకండక్టర్స్ని ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అంటాం. జెర్మేనియం, సిలికాన్ ఎగ్జాంపుల్. అదే ప్యూర్ సెమీకండక్టర్స్కి కండక్టివిటీ వాల్యూని పెంచడానికి మనం థర్డ్ గ్రూప్ ఎలిమెంట్తో కానీ ఫిఫ్త్ గ్రూప్ ఎలిమెంట్తో కానీ డోపింగ్ చేస్తే మనకి ఫామ్ అయ్యే సెమీకండక్టర్స్ని ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అని అంటారు. అవే టూ టైప్స్: ఎన్ టైప్ సెమీకండక్టర్, పీ టైప్ సెమీకండక్టర్. అదే ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో రూమ్ టెంపరేచర్ దగ్గర కండక్షన్ బ్యాండ్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వేలెన్సీ బ్యాండ్లో ఉండే నెంబర్ ఆఫ్ హోల్స్ సమానంగా ఉంటాయమ్మా. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్ తీసుకున్నాం అనుకోండమ్మా, రూమ్ టెంపరేచర్ దగ్గర కండక్షన్ బ్యాండ్లో ఉండే ఎలక్ట్రాన్స్ వేలెన్సీ బ్యాండ్లో ఉండే నెంబర్ ఆఫ్ హోల్స్ సమానంగా ఉండవు. ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్స్లో కండక్టివిటీ వాల్యూ తక్కువగా ఉంటుంది ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్తో పోల్చుకుంటే. అదే ఎందుకు అంటే ఇక్కడ కండక్టివిటీ వాల్యూ టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినప్పుడు మాత్రమే మనకి పెరుగుతుంది. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్ అనుకోండి, టెంపరేచర్ ఇంక్రీజ్ చేసినా పెరుగుతుంది, లేకపోతే ఆల్రెడీ మనం డోపింగ్ చేయటం వల్ల కూడా అక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అనేవి రెడీగా ఉంటాయన్నమాట. సో ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండమ్మా, ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో మనకి కండక్షన్ బ్యాండ్, వ్యాలెన్సీ బ్యాండ్ మధ్యలో ఉన్న ఎనర్జీ గ్యాప్కి సెంటర్లో ఫెర్మీ లెవెల్ ఉంటుంది. అదే ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్లో మనకి ఫెర్మీ లెవెల్ ఎగ్జాక్ట్గా ఎనర్జీ గ్యాప్కి సెంటర్లో ఉండదన్నమాట. ఎన్ టైప్ సెమీకండక్టర్స్ తీసుకుంటే కండక్షన్ బ్యాండ్కి దగ్గరలో ఉంటుంది. అదే పీ టైప్ సెమీకండక్టర్స్ తీసుకుంటే వ్యాలెన్సీ బ్యాండ్కి దగ్గరలో ఉంటుంది. మనకి ఇంట్రెన్సిక్ సెమీకండక్టర్లో టెంపరేచర్ T=0 ఫ్రీ ఛార్జ్ క్యారియర్స్ అనేవి అవైలబుల్గా ఉండవమ్మా. సో ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ సెమీకండక్టర్స్.